గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనం సివిల్ సర్వీసెస్లో ఎలా చదివితే కొత్త వాళ్ళు సైతం సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు అంటే ఫ్రెషర్స్, ఇప్పుడే మార్కెట్లోకి గ్రాడ్యుయేషన్ అయినటువంటి వాళ్ళు, ఇతర చిన్న చిన్న వర్క్ చేసుకునేటటువంటి వాళ్ళు, జాబ్ చేసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కూడా మనం కొంచెం ప్లాన్గా చదివితే సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు అనమాట. మరి దానికి ఏం చేయాలి, దానికి చేయాల్సినటువంటి ఏం చేయాలి మెయిన్గా? సో సివిల్ సర్వీసెస్కి మెయిన్గా ఏంటంటే ఒక స్ట్రాటజీ ఉండాలి ఖచ్చితంగా. ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉన్నప్పుడే సివిల్స్ సాధించగలుగుతాం. దానికోసం ఫస్ట్ ఏంటంటే, ఒకటి మనకి ఎలాగైనా సరే మనం యూపీఎస్సి, సివిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే కోరిక ఉండాలి. అంటే గవర్నమెంట్ జాబ్స్ పట్ల, అందులో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏంటివి, టాప్ మోస్ట్ జాబ్లు అనమాట. సో వీటి పట్ల మీకు మంచి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు, కలెక్టర్ ఏం చేస్తారు, కలెక్టర్ ఏంటి, ఆయన ఫంక్షన్స్ ఏంటి, ఎస్పీ ఏంటి, ఆయన ఫంక్షన్స్ ఏంటి. సో ఇలా అనమాట. ప్రభుత్వ అధికారులు వీళ్ళు, ఉన్నతాధికారులు, జిల్లా మొత్తం మీద ఉన్నతాధికారులు వీళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క అవసరం ఏంటి అడ్మినిస్ట్రేషన్లో. సో వీళ్ళు ఎందుకు అవసరం, వీళ్ళకి మనకి ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటున్నారు కదా, మరి వీళ్ళ అవసరం ఏంటి, పరిపాలనలో వీళ్ళ యొక్క నెసెసిటీ ఏంటి, ఇలాంటివి తెలుసుకోవాలి ఫస్ట్. సో వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న అధికారాలు, తర్వాత వాళ్ళకున్నటువంటి స్టేటస్ ఏంటి, అదేవిధంగా వాళ్ళకున్నటువంటి పవర్స్ ఏంటి, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు ఫస్ట్. నెక్స్ట్ రెండవది ఏంటంటే, మీరు ఒక ప్లాన్గా, ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక ప్లాన్ పెట్టుకొని, ఒక స్ట్రాటజీ పెట్టుకొని, రోజుకి 8 అవర్స్ ఎనఫ్, 6 to 8 అవర్స్ ఎనఫ్ అనమాట. ఫస్ట్లో 6 to 8 అవర్స్ ప్లాన్ పెట్టుకొని చదవండి. 10 అవర్స్ అయినా చదవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా 6 to 8 అవర్స్ తగ్గకుండా చూసుకోండి, ప్లాన్గా చదవండి. తర్వాత మూడవది ఏంటంటే, మీరు ఈ ఎన్సీఆర్టీస్ బేసిక్ బుక్స్, సివిల్ సర్వీసెస్ అనగానే కొన్ని బేసిక్ బుక్స్ ఉంటాయి, వీటిని బేసిక్ బుక్స్ అంటారు. వీటిని కంప్లీట్ చేసుకోవాలి. స్కూల్ బుక్స్ మొత్తం ఫ్రమ్ 6 to ఇంటర్మీడియట్ వరకు, 6th నుండి ఇంటర్మీడియట్ వరకు, +2 వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ మేకింగ్ మీరు ఈ ప్రిపరేషన్లో భాగంగా మీరు ఓన్ నోట్స్ అయితే ఉండాలి. మీరు మెటీరియల్ మీద డిపెండ్ అవ్వకూడదు. మెటీరియల్ అందరికి అదే ఇస్తాం కాబట్టి మీరు ఓన్ నోట్స్ మీరు తయారు చేసుకోవాలి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఓన్ నోట్స్ ఉండాలన్నమాట. సో ఒక దేశానికి రాజ్యాంగం ఎలాగానో ఒక సివిల్స్ విద్యార్థికి తన ఓన్ నోట్స్ ఉండాలి. అప్పుడే మనం సివిల్స్ సాధించగలుగుతాం. నాలుగవది, మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయటం. రైటింగ్ ప్రాక్టీస్, ఆ నోట్స్లోనే రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మీరు వీటిని టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, ఇలా రాయాలి. సో కాబట్టి మనకి ప్లాన్గా ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2024 ఆగస్ట్లో స్టార్ట్ చేశారు అనుకుందాం. మీ సిలబస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 1 year అనుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 months, 1 year అనుకుందాం. మళ్ళా 25 జూలై కల్లా మీరు కంప్లీట్ అయిపోవాలి, సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. 26 అటెంప్ట్ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు. 2026లో ఇచ్చే అటెంప్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే 2025లో కూడా ఇవ్వచ్చు. మీరు చదువుతూ ఉంటే ఎప్పటికప్పుడు చదివి కంప్లీట్ చేసుకుంటే ఇవన్నీ ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వల్ల మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. బలంగా మీరు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉండాలి. తర్వాత రూమర్స్ నమ్మకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. సివిల్స్ మనకు వస్తుందా, మనకి అంత స్టామినా ఉందా, మనం అది ఎవరికో పెద్ద పెద్ద వాళ్ళకు వస్తుంది, అలాంటివి ఏవి నమ్మకూడదు మీరు. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. తర్వాత ఇక లాస్ట్ ఏంటంటే, మంచి మెంటరు లేదా మంచి గైడ్ లేదా మంచి టీచర్, అంటే మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి. దీన్ని ఎంచుకొని ఇక్కడ మీకు ఫ్యాకల్టీ కమ్ డైరెక్టర్స్, అదే డైరెక్టర్ సార్ మీకు అందుబాటులో ఉంటారా, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారా, మీకు వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారా,
మీకు వాళ్ళు టిప్స్ చెప్తారా? వాళ్ళు మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తారా? వాళ్ళు మీకు డిస్కస్ చేయిస్తారా మీతోటి? అసలు మిమ్మల్ని రెగ్యులర్‌గా కలుస్తారా లేదో చూసుకోండి. రెగ్యులర్‌గా మీరు టీచర్‌కి టచ్‌లో ఉండేటట్టుగా ఉండే ఇన్‌స్టిట్యూట్ ఎంచుకోండి. సో, మా దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం బ్యాచ్‌కి. అరౌండ్ మేము ఒక 30-40 మెంబర్స్ అంతే బ్యాచ్. 30-40, 40-50 అంతే ఎనఫ్. 2 బ్యాచెస్ ఉంటాయి. సో, అందుకని మేమేంటంటే ఈ తక్కువ మంది ఉండటం వల్ల నేను వీళ్ళందరి మీద ఫోకస్ చేస్తాం. నేనే స్పెషల్ ఫోకస్ చేసి వీళ్ళు ఏం చదువుతున్నారు? హౌ టు రీడ్, హౌ టు రైట్, హౌ టు ఎనలైజ్, వీళ్ళు ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి, ఏ విధంగా వీళ్ళు సివిల్స్ వాళ్ళ ప్లాన్ మొత్తం టైమ్ టేబుల్ మొత్తం మీకు కావాల్సినటువంటి షెడ్యూల్ టైమ్ టేబుల్ మీకు ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ ఆ కరిక్యులమ్ అంతా కూడా మేము ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో, ఇవన్నీ చేస్తూ వెళ్తే మీరు ఫస్ట్ లేదా సెకండ్ అటెంప్ట్‌లో సివిల్స్ సాధించొచ్చు. అందులో అనుమానం ఏమి లేదు. ఎవరైనా సాధించొచ్చు. మీరు చూడండి న్యూస్ పేపర్స్‌లో చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా అమేజింగ్‌గా ఉంటుందనమాట. చాలా ఐ మీన్ ఆటో డ్రైవర్ పిల్లలు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కూలీ అమేలీ వర్క్ చేసుకునే వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కానిస్టేబుల్ కూతురు ఐపీఎస్ అయ్యింది. ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎట్లా సాధ్యం అవుతుంది? సో, కాబట్టి ఒక కమిట్మెంట్ ఉండి, ఒక స్ట్రాటజిక్‌గా గాని మీరు ప్రిపేర్ అయితే సివిల్ సర్వీసెస్ ఎవరికైనా వస్తుంది. దీనికి కావాల్సింది కన్సిస్టెన్సీ. రెగ్యులర్‌గా మీరు కూర్చొని చదవగలిగే కెపాసిటీ ఉంటే 6-8 అవర్స్ కానీ పర్ డే చదవగలిగితే, ఇట్లా మీరు 2 ఏళ్ళు గాని కష్టపడితే ఖచ్చితంగా థర్డ్ ఇయర్‌లో మీకు రిజల్ట్ వస్తది. 1 ఇయర్ అంతా కోచింగ్‌కి వాటికి అసలు ఏముంది సివిల్ సర్వీసెస్‌లో తెలుసుకోవడానికే మీకు సరిపోతుందనమాట. కాబట్టి ఫ్రెండ్స్, సో, ఈ విధంగా మీరు స్ట్రాటజిక్‌గా గాని చదివినట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా సివిల్ సర్వీస్ వస్తది. దీంట్లో ఏమి అద్భుతమైన శక్తులేమి అవసరం లేదనమాట. ఎవరికైనా సివిల్స్ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మా దగ్గర కొత్త బ్యాచ్ ఆగస్టు 22 నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సివిల్ సర్వీసెస్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర హైదరాబాద్. అదేవిధంగా మీకు ఆఫ్‌లైన్‌తో పాటుగా ఆన్‌లైన్ బ్యాచెస్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.